హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సోలో ట్రావెలర్ సీతారాం. ప్రజెంట్ అయితే మనమైతే తిరుపతి వెళ్తున్నాం. చూసారు కదండి, ఇదైతే మన సోలో ట్రావెలర్ సీతారాం యొక్క లోగో. అంటే ఎలా ఉందో చెప్పండి. యూట్యూబ్లో అయితే క్రియేట్ చేశాను. చూసారు కదా, నేనైతే మా అనకాపల్లి నుంచి అయితే తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాను. చూసారు కదా, మనమైతే తిరుపతిలో అయితే 12 అవర్స్ కూర్చున్న తర్వాత మనమైతే తిరుపతి అయితే రైల్వే స్టేషన్ మీద మనం రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. తిరుపతి నుంచి మేమైతే డైరెక్ట్ ఆర్డర్ కట్టించుకొని ముందుగా మనకున్న ముక్క అయితే తీసేసుకున్నాము కేసుకున్నాం సార్కి వెళ్ళి. చూసారు కదండి, ఫేస్ చాలా అయితే మన అయితే అయిపోయిన తర్వాత మన రియాక్షన్ అయితే చూసారు కదా. ముందు చేయించుకున్న తర్వాత ఇంత ఎండలో ఎంచుకొని తిరుగుతున్నా గ్రేట్ కదా. నేను నెక్స్ట్ మనం అయితే మాకైతే నైట్ మేమైతే ఎలాగైనా ఫ్రీలోనే గెలిపాం ఫ్రెండ్స్. మాకైతే 12 అవర్స్ అయితే పట్టింది దర్శనం అయితే. అక్కడ నుంచి మేమైతే డైరెక్ట్గా నెక్స్ట్ మాకు వెంటనే సుప్రభాత సేవ వచ్చింది. సుప్రభాత సేవకి నేనైతే వెళ్ళాను. మార్నింగ్ మాకు 2:30కి ఇచ్చాడు దర్శనం. 3 o'clock ఎంట్రీ అలో చేశాడు. 3 o'clock అలో చేస్తే నాకైతే బయటకు వచ్చేసరికి 4 అయ్యింది. హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టారు సుప్రభాత సేవలో. దర్శనం చాలా బాగుంది. దర్శనం అయితే తొలిగాడు దర్శనం ఉంటుంది కదండి, అదైతే నాకు చాలా బాగా జరిగింది దర్శనం. అక్కడ నుంచి మేమైతే తిరుపతిలోని బయటకు వచ్చి మేమైతే ఫొటోస్ వీడియోస్ అనేది తీసేసాను గోపురానికి. అది చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం అయితే ప్రజెంట్ 4 అయ్యింది. చూస్తున్నారు ఎంతమంది జనం ఉన్నారు. అసలు ఖాళీ అయితే లేదు నిజంగా చెప్పాలంటే. మాకైతే ఫ్రీ దర్శనం నిజంగా 10 అవర్స్ నుంచి 12 అవర్స్ అయితే మాకు పట్టింది. మాకు నైట్ మధ్యాహ్నం 12:30కి వెళ్ళిన వాళ్ళం దర్శనంకి. మాకు నైట్ 10 o'clock మాకు దర్శనం అయింది. 10:30కి అట్లా మళ్ళీ ఫ్రెష్ అయ్యి షాపింగ్ చేసేసుకొని మేమైతే మళ్ళీ సుబ్రహ్మణ్యకి వెళ్ళని చెప్పాను కదా, అది చూసుకొని మేమైతే ఇక్కడ నుంచి తిరుపతి నుండి అయితే మేమైతే నెక్స్ట్ విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాం. అది కూడా చూపిస్తాను మీకు. సరే కదా, ఏమున్నా నిజంగా నేనైతే ఇది ఏ ఫోన్లో షూట్ చేస్తానో కొంచెం చెప్పండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ నుంచి అయితే మనం విజయవాడ వెళ్ళామని చెప్పాను కదా. విజయవాడలో మనం అయితే అమ్మవారి అయితే వెళ్ళిపోయి మన తిరుపతి వచ్చి విజయవాడ వెళ్ళకపోతే అలాగా. విజయవాడకి మాకైతే ట్రైన్స్ ఖాళీ లేక మేమైతే బస్సు అయితే బుక్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా బస్సులో ఇదంతాను. అసలు ట్రాఫిక్ ఫుల్ ఏసీ బస్సు. మీరు కూడా ట్రై చేయండి, ఫ్రెష్ ఎలక్ట్రిక్ బస్ అని. ఈ బస్సు అయితే నాకు 650 రూపీస్ పడింది. చాలా బెస్ట్ ఇది ఆర్టీసీ బస్సులు పోలిస్తే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి చూసారు కదా, మేము వెళ్ళిన ఈవినింగ్ టైంకి అయితే క్లైమేట్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే ఈ ఓంకారం చూసారుగా మనకు అర్థమైపోద్ది విజయవాడ అమ్మవారి దర్శనం అయితే వచ్చేస్తున్నాం అని. చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా దర్శనం అయితే అయిపోయింది విజయవాడలో అని. చక్కగా నీట్గా దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం. నేనైతే రిటర్న్ బ్యాక్ టు ఏకేపీ అయితే రిటర్న్ వైజాగ్ అయితే ట్రావెల్ అయిపోయా. బాయ్. ఇంకెవరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సోలో ట్రావెలర్ సీతారాం. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో